హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీరందరు నిన్న ఎపిసోడ్ చూసి ఉండొచ్చు. వేరే లెవెల్ ఎపిసోడ్ అయితే నిఖిల్కి అయితే గౌతమ్ అసలు ఏం చేయాలనుకుంటే నిఖిల్ని మళ్ళీ నామినేట్ చేసి నిఖిల్ ఏమన్నాడు, నిఖిల్ పాయింట్లే పెట్టాడుగా. ఆరామ్సే నిఖిల్ 2-3 మాటలు అనేద్దాం, నిఖిల్ మళ్ళీ డౌన్ అయిపోతాడు, మనం కప్పు గెలిచేస్తామని గౌతమ్ అనుకుండు. బట్ ప్రభాస్ లెక్క అదే రాధేశ్యామ్ ఆదిపురుష్ సినిమా చూసుకొని ప్రభాస్ పని అయిపోయిందని చాలామంది అనుకురు. అప్పుడు సలార్ వచ్చింది, కథం వేరే లెవెల్. ప్రభాస్ గ్రాఫ్ ఎట్లా పెరిగిందో నిఖిల్ అన్నా కూడా సేమ్ ఆగిండు. కొన్ని రోజులు ఆగిండు రైట్ టైంకి వాయిస్ రైజ్ చేసిండు. వాయిస్ రైజ్ చేసినాక గౌతమ్ అసలు మాట్లాడలేకపోయింది. అసలు నిన్నటి ఎపిసోడ్లో ఏమన్నా నా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ లేదు గౌతమ్ దగ్గర. వేరే లెవెల్. నాకైతే సలార్ సినిమాలో ప్రభాస్ చూసినట్టు అనిపించింది. నేను నిఖిల్ మాట్లాడుతుంటే వేరే లెవెల్ ఎపిసోడ్ అనుకోవాలి. ఈ ఎపిసోడ్ తోటి గౌతమ్ ఫ్యాన్స్ ఇంకా ఫిక్స్ అయిపోయిండొచ్చు, మా అన్న అస్సాంకి వెళ్ళిపోయిండని. గౌతమ్ గ్రాఫ్ అస్సాం మంచిగా మాట్లాడి నిన్నైతే గౌతమ్ అయితే చాలా మంచి సాంస్క్రిట్ వర్డ్స్ అయితే వాడిండు. చాలా పద్ధతి కల వర్డ్స్ అవన్నీ చాలా పద్ధతిగా మాట్లాడాడు. అది కూడా ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇంతనన్నా కోపం వచ్చినప్పుడు మాటలు లూజ్ అవ్వడం కాదు ఒక విన్నర్ క్వాలిటీ. చాలామంది గౌతమ్ ఇది అది కిందికి వెళ్ళి వచ్చిండు, మీదికి వెళ్ళి వచ్చిండు, వైట్ కాస్ట్ లెక్క వచ్చి టక్కర్ ఇస్తుండు, టఫ్ ఫైట్ ఇస్తుండు అని పొంగనాలు కొట్టిరు. అంత దూరంతా తీరిపోయిండు వచ్చి ఈరోజు వాళ్ళ హోప్స్ అన్ని. దిస్ ఇస్ పని స్పై అక్క, ఆదిరెడ్డి, వీళ్ళు ముగ్గురు గౌతమ్ భజన వాళ్ళే వేసేటోళ్ళు ఈరోజు టూ అన్నారు నిన్నటి వీడియోలలో రివ్యూస్లలో. అందుకే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. నాకు నిఖిల్లో నచ్చింది ఏంటంటే, ఎవడన్నా ఇప్పుడు మనతోటి ఆర్గ్యుమెంట్ చేసిండు అనుకో, ఆగుతాడు ఒక్కటేసారి ఖర్చులకు ఇచ్చడానికి, ఒక్కటేసారి ఆమెతో మాట్లాడతాడు. తర్వాత ఆపోనెంట్ మళ్ళీ మాట్లాడలేడు. అది ఎప్పుడు ఒర్రామో కాదు, ఎప్పుడు ఒర్రాలో అదే అర్థం చేసుకోవాలి మనం. వేరే లెవెల్ అసలు నిఖిల్ అయితే అసలు ఏమన్నా ఇన్స్పిరేషనా. నాకు లాస్ట్ ఈరోజు నిన్నటి ఎపిసోడ్లో చూస్తుంటే అభిజిత్ కనబడ్డాడు నాకు నిఖిల్లో. వేరే లెవెల్ అనుకోవచ్చు. ఒక్కొక్క పాయింట్కి గౌతమ్ దగ్గర పాయింట్సే లేవు తెలుసా, ఆన్సర్ లేక నేను సోలో బాయ్ అంటుండు. నిన్న గౌతమ్ ఎట్లా అంటే, నువ్వు ఆడితే తప్పు, నేను ఆడితే క్రైమ్, నువ్వు ఆడితే గేమ్ అన్నట్టే నిఖిల్ అంటే గౌతమ్ నేను సోలో బాయ్ మూవీ ప్రమోషన్కి వచ్చింది మనోడు. అది అర్థం చేసుకోవాలి మనం. ఓ అన్న సోలాబాయ్, ఆ అన్న సోలాబాయ్, ఇంకేం చేస్తారు నిఖిల్. సో నిఖిల్ అయితే నిన్న డామినేట్ చేసేసిండు గౌతమ్ అయితే. ఇంకా గౌతమ్ ఫ్యాన్స్కి గౌతమే విన్నర్ అవుతాడని అనుకుంటే మాత్రం మిమ్మల్ని నమ్మలుగా ఆపలేడు భయ్య. ఆసాంకి టికెట్ నిన్ననే బుక్ చేసుకుండు గౌతమ్ నిన్న. నిఖిలే నాని నామినేట్ చేయలే. అసలు నిఖిల్ని ఎవడన్నా సెకండ్ ఫైనలిస్ట్ అక్కడి నుంచి తీస్తాడా నిఖిల్ని? సో గింతనన్నా బుర్ర ఉంది అసలు గౌతమ్కి. పోయి నిఖిల్ ఓ పోర్ట్రే చేస్తున్నావు, ఆ ఓడి నుంచి ఆ ఓడి కోసం నువ్వు బయటకు వెళ్ళిపోవాలి అన్నాను. నిఖిల్ ఇట్లా పెట్టిన రియాక్షన్ ఏంది అసలుకి, అది వేస్ట్. గౌతమ్కి నిన్న అసలుకి బ్రెయిన్ పని చేయలేను అనుకుంటా. ఇన్ని రోజులు ఎంత స్మార్ట్గా మాట్లాడి, ఇన్ని రోజులు ఎట్లా వేరే లెవెల్ మాట్లాడి లాస్ట్కి వచ్చినాక చిట్టుబుడ్డి లేక తుస్సు అయిపోయింది, వేస్ట్. ఇంకా ఏంటంటే ఈరోజు కొన్ని టాస్క్లు అయితే జరిగినాయంట ఓటాపిల్ కోసం. నిన్నది ఏముంది అంతగానం, నిన్నటి ఎపిసోడ్ లాంటి నిఖిల్ వర్సెస్ గౌతమ్. ఎవడైనా గదే చూడనీకి వచ్చిన ఎపిసోడ్ కూడా టీఆర్పీ కింగే మన అదేంది నిఖిల్ అన్న. సో నిఖిల్ వర్సెస్ గౌతమ్, నిఖిల్ క్లియర్ విన్ ఆర్గ్యుమెంట్లో. గౌతమ్ ఆసాంకి టికెట్ అయితే బుక్ అయిపోయింది. సో ఇంకా ఓటాపిల్ కోసం టాస్క్లు అంటే పెట్టిరంట గైస్. అలా ఏంటంటే గ్రూప్స్ ఇద్దరు టీమ్స్గా డివైడ్ అయ్యారు. నబిల్ గౌతమ్ ఒక టీం, రోహిణి విష్ణుప్రియ ఒక టీం, నిఖిల్ ప్రేరణ ఒక టీం అయింది. తెలుసు కదా ఓల్ విన్ అవుతారు, కింకి రహరాజు నిఖిల్ ప్రేరణ ఒక టీం ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అయితే విన్ అయిపోయారు టాస్క్ అయితే. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఓటాపిల్ తీసుకోవాలనుకుంటే నిఖిల్ మన మంచోడు కదా మనోడు. సో ప్రేరణకి అయితే ఇచ్చేసిండు ఓటాపిల్ అయితే. సో ప్రేరణకి ఓటాపిల్ అయితే దక్కింది. ఇది అప్డేట్. నిఖిల్ టాస్కింగ్ మళ్ళీ విన్ అయ్యిండు. ఇప్పటికైనా
నిన్న నిఖిల్ గౌతమ్ని ఒక పాయింట్ అన్నాడు, నీ ఆట గేమ్లో బాగాలే, మనుషులతోటి ఫ్రెండ్షిప్గా ఉండవు, అయినా నీ ఆట బాగుందంటే నీ గేమ్ ప్లే ఏందో నాకు తెలుసు అన్నాడు నిఖిల్. ఇదే మరి ఒక టాస్క్ ఆడాడు, ఒకరితో ఉన్నాడు, ఆయన గేమ్ ప్లే బాగుందంటే మంచి ప్రీ ప్లానెడ్ వచ్చిందని అర్థం. గౌతమ్ నిఖిల్ ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే గౌతమ్ ఆపేసిండు. ఎందుకంటే అమ్మో నా బండని మొత్తం బయట పెట్టేటట్టు ఉన్నాడు కదా రియల్, వీడు గమ్మున కొట్ట అన్నప్పుడే కొడితే అయిపోతుండే ఆ బజారు, వీడంతా నన్ను బట్టబాలు వేసి నన్ను. నిన్న గౌతమ్ కానీ ఆ వర్డ్ యూజ్ చేసిండు కదా, నేను రాసిపెట్టి చెప్తున్నా, నాగార్జున సార్ ఈ సీజన్ అందరికంటే ఎక్కువ ఫైర్ అయిపోతుండు గౌతమ్ మీద. చిన్న వర్డ్ కాదు అదైతే. నిఖిల్ పొట్టిన ప్రాబ్లం లేదు ఆ వర్డ్కి, నిఖిల్కి ఆ టైంకి అది అర్థం కాలేదు, తర్వాతకి అర్థమైంది అది ఏమన్నాడో మన గౌతమ్ గాడు అని. ఒక అమ్మాయి గురించి అమ్మాయి లేనప్పుడు ఆ విధంగా యూజ్ చేయడం అయితే రియల్లీ థూ. గౌతమ్ ఫ్యాన్స్ పోయింది మీ బతుకులు. ఎంత పిఆర్ కామెంట్లు దెంగినా ఏం దెంగినా పోయింది అంతా, ఇంకేం చేయలేరు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి భయ్యా, కోపం వచ్చినప్పుడు మాటలు, అదే మాటలు అంటే ఏమైనా వాడు వీడు అన్న కూడా అనలే, ఆయన డైరెక్ట్ ఏ ప్లస్ మాటలు అంటుండు గౌతమ్. సూపర్. సో గైస్, ఇది జరిగింది నిన్న ఎపిసోడ్లో. గౌతమ్ అయితే చిత్తుగా అయితే ఓడిపోయాడు. చిత్తుకుడు కాదు, ఇట్లా జస్ట్ ఇట్లా అంటే ఇట్లా ఎగిరిపోయాడు నిఖిల్ ఇట్లా అంటే గౌతమ్ ఇట్లా ఎగిరిపోయాడు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు గైస్, సబ్స్క్రైబ్ చేయండి. 8K అయితే దగ్గరలో ఉన్నాం. మన రివ్యూస్ నచ్చితే లైక్ కరో.